కార్యకర్తల అభిష్టానం మేరకే తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతామని పిలుపునిచ్చిన డీసీసీబీ చైర్మన్ కరాడన్ రాంబాబు, చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ కుమార్. డీసీసీబీ చైర్మన్ కరాడన్ రాంబాబుకు తనకు మధ్య విభేదాలు అభూత కల్పనంటున్న పోలవరం ఏఎంసీ చైర్మన్ జట్టి గురునాథరావు. 19వ తేదీ సిటీ న్యూస్ తర్వాత గురునాథరావుతో ఫేస్ టు ఫేస్. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో 47 లక్షల రూపాయలతో డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసి శిలాఫలకాలను ఆవిష్కరించిన చింతలపూడి ఎమ్మెల్యే మద్దా రాజేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి మందవరి సోమబాబు. జంగారెడ్డిగూడెంలోని బాలాజీ నగర్లో టేక్ మై హ్యాండ్ సొసైటీ అంబులెన్స్ ను ప్రారంభించిన డీసీసీబీ అధికార ప్రతినిధి జట్టి గురునాథరావు. దివంగత నేత వైఎస్ఆర్ కుమార్తె శర్మిల పాదయాత్ర పురస్కరించుకుని చింతలపూడి నియోజకవర్గ పాదయాత్ర నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజక కన్వీనర్ ముప్పిడి శ్రీను. జంగారెడ్డిగూడెంలోని వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం నందు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాలతో తయారయ్యే ఆహార పదార్థాలపై బుధవారం రాత్రి పోటీ నిర్వహించారు. వివిధ రకాల వంట పదార్థాలను ఎగ్జిబిషన్ పెట్టారు. పాల పదార్థాలు తయారు చేయడమే కాకుండా వాటికి డెకరేషన్ కూడా చేయడం మరో విశేషం. డ్రై ఫ్రూట్స్ ను సైతం ఉపయోగించారు. కోవా, కలాకంద వంటి స్వీట్స్ చూపర్లను ఆకర్షించాయి. వినాయకుని ప్రతిమ కలిగేలా కోవాతో తయారు చేసిన పాల పదార్థం పలువురిని ఆకర్షించింది. ఈ పోటీలో న్యాయ నిర్ణేతగా జట్టి శైలజ, పాలపర్తి భారతలక్ష్మి, కాసే సరోజిని రెడ్డి వ్యవహరించారు. గోకుల తిరుమల పారజాతగిరి ఆలయ చైర్మన్ వందనపు సాయి బాలపద్మ, హైమావతి తదితరులు యాంకర్స్ గా వ్యవహరించారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలోని రామచంద్ర ఎస్టేట్స్ వద్ద దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అభినవ కూచిపూడి నాట్య అకాడమీ తదితరులు నృత్య ప్రదర్శన చేశారు. తలపై చెంబులు పెట్టుకుని కింద పడకుండా చిన్నారులు చేసిన నృత్యాలు చూపలను ఆకర్షించాయి. ప్రకృతి పర్యావరణానికి గ్రీన్ సిటీ ఫౌండేషన్ నిర్వహిస్తున్న మొక్కలు చల్లా కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్వివి సత్యనారాయణ అభినందించారు. పచ్చదనం, పరిశుభ్రత మొక్కలు నాటడమే కాకుండా కాలుష్యాన్ని నివారించేందుకు మైకాలు నివారించి కాగితపు కవర్ను పంపిణీ చేసి ఆ కవర్ను ప్రజలు వినియోగించుకోవాలా చూడాలని ఆర్డీఓ సత్యనారాయణ సిటీ న్యూస్తో అభిప్రాయం వ్యక్తం చేశారు. మన జంగారెడ్డిగూడెంలో ఉన్న సిటీ కేబుల్ వారు ఆధ్వర్యంలో గ్రీన్ సిటీ ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో మన జంగారెడ్డిగూడెంలో ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా ఇది మన ఏజెన్సీ ప్రాంతం ఉన్నప్పుడు కూడా ఇక్కడ స్వచ్ఛమైన గాలి పీల్చడానికి కనపడే చెట్లన్నీ కూడా నరికేయడం వల్ల ఈ జంగారెడ్డిగూడెం ఒకప్పుడు దట్టమైన అడవితో ఉంటే ఈరోజు దట్టంగా బిల్డింగ్స్ ఉండి చెట్టు కూడా కనపడని విధంగా ఇక్కడ ఉంది. అట్లాంటిది ఈ సిటీలో మరలా గ్రీన్ సిటీ ఫౌండేషన్ వారు అంటే మన సిటీ కేబుల్ మేనేజర్ శ్రీనివాసులు గారు ఒక మంచి బృహత్కారం చేపట్టారు. ఇది ఆయన చేపట్టడం చాలా మంచి కార్యం. ఎందుకంటే ఈ వాతావరణ కాలుష్యం ఆయన అక్కడ అందరూ బారేస్తున్నాం, ఆయన మనతో పాటు బారేస్తున్నాడు. కానీ అందరి కోసం తను ఒక నడుం కట్టుకుని నేను సఫర్ అవుతున్నాను, అందరూ కూడా నాతో పాటు చెడ్డగాలి పీల్చుకుని అందరికీ మంచి గాలి ఉండాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ఈ గ్రీన్ సిటీ ఫౌండేషన్ పెట్టి ఫ్రూట్ఫుల్ ట్రీస్ అదేవిధంగా షాడో ట్రీస్ రెండు కూడా పాతున్నారు. చాలా సంతోషకరమైన విషయం. రియల్లీ వాడిని అభినందిస్తున్నాను. అట్లానే ఇదే స్ఫూర్తితో మన శ్రీనివాస్ గారు గ్రీన్ సిటీ ఎలా పెట్టారు కాబట్టి క్లీన్ జంగారెడ్డిగూడెం ఫ్రమ్ ద ప్లాస్టిక్ అంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనం ఏదైతే ప్లాస్టిక్ వినియోగం బాగా వినియోగిస్తామో ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని కూడా తగ్గించడం వల్ల మనం కొంచెం ఈ సిటీని కొన్ని వేల సంవత్సరాలు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక ప్లాస్టిక్ కవరు వ్యర్థంగా భూముల్లో ఈ కలిసిపోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. అంటే కొన్ని వేల సంవత్సరాలు మరి అట్లాగా వ్యర్థం ఉండిపోవడం వల్ల పర్యావరణం చాలా దెబ్బతింటుంది.
కాబట్టి ఇది కూడా మన స్ఫూర్తిగా తీసుకుని నేను తప్పగా మన యాజ్ ఎ స్పెషల్ ఆఫీసర్ మున్సిపాలిటీగా మా కమిషనర్ కానీ అదేవిధంగా పెద్దలు మన మున్సిపాలిటీలో ఉన్న వివిధ మేధావర్గం అదేవిధంగా పెద్దలు ముఖ్యంగా అన్ని వర్గాలకు చెందిన పెద్దలు రాజకీయ నాయకులు పెద్దలు అందరి సహకారంతో మన సిటీ కేబుల్ వారి ఆధ్వర్యంలో ఈ ప్లాస్టిక్ నిషేధాన్ని ప్లాస్టిక్ వ్యర్థాలని మనం ఉపయోగించుకుంటూ ఉండటం కోసం మరి మీరంతా చేసినట్లయితే దానికి నా వంతు సహకారం డెఫినెట్ చేస్తానండి. అట్లనే మరి ప్రజలు కూడా సహకరించి ముఖ్యంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు పెద్దలు రాజకీయ నాయకులు అందరూ కూడా వివిధ అధికారులు అనధికారులు అందరూ కలిసి మనం మన సిటీది మన జంగారెడ్డిగూడెన్ని క్లీన్గా ఉంచుకుందాము, మన జంగారెడ్డిగూడెన్ని కాపాడుకుందాం అనే నినాదంతో మనం అందరం ముందుకెళ్ళినట్టయితే మరి ఈ అన్ని సిటీల్లో విధంగా మన జంగారెడ్డిగూడెంలో మంచి చెట్లు పాతారు. అది స్ఫూర్తి. ఈరోజు చెట్టు ఈరోజు మొక్క, రేపు చెట్టు, ఎల్లుండి వృక్షం, మొత్తం అంతా కూడా గ్రీన్గా అవుతుంది. అదేవిధంగా ఈరోజు జంగారెడ్డిగూడెంలో స్ఫూర్తిగా తీసుకుని ఈ ప్లాస్టిక్ నిషేధాన్ని మరి మీరు ముందుకు వస్తున్నందుకు ఈ ఒక స్ఫూర్తిగా తీసుకుని ఇది మన ధ్యేయంగా చేసుకుని ముందుకున్నట్టయితే బాగుంటుంది. ఐఎమ్ రిక్వెస్ట్ సిటీ కేబుల్ అదే మన గ్రీన్ సిటీ ఫౌండేషన్ వారిని ఈ అంశాన్ని కూడా తీసుకుని మీరు ముందుకెళ్ళినట్టయితే మా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల చేపడుతున్న పాదయాత్రను పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గురువారం పాదయాత్ర నిర్వహించారు. పట్టణంలో వైఎస్ఆర్ కాంస్య విగ్రహం వద్ద ఆ పార్టీ చింతలపూడి నియోజక కన్వీనర్ ముప్పిడి శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు కుక్కల ధర్మరాజు, గూడపాటి రాధాకృష్ణ, కాగితాల రామారావు, నౌడు అశోక్, భాషా, ముప్పిడి అంజీ, సూగాని కోటేశ్వరరావు, పందిరాజా, మాదా శ్రీనివాస్, తూటగుంట వెంకట్రావు, వేరుపుల వెంకటేశ్వరరావు, ఆరేపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి జరగాలని, షర్మిల పాదయాత్ర విజయవంతం కావాలని ముప్పిడి శ్రీనివాసరావు సిటీ న్యూస్తో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు మన ప్రీతమ నాయకులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమార్తె షర్మిల గారు రాష్ట్ర వ్యాప్తంగా మరో ప్రజాప్రస్థాన పాదయాత్ర కార్యక్రమాన్ని ఈ రోజున ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు సుమారు 3000 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఆ పాదయాత్రకి మద్దతుగా, ఆ పాదయాత్రకి సంఘీభావంగా మన చింతలపూడి నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలు అలాగే ప్రతి విలేజ్లో కూడా మరో ప్రజాప్రస్థాన పాదయాత్ర కోసం అవేర్నెస్ తీసుకురావడం కోసం, అలాగే విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళు చేసిన సేవల్ని రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చింతలపూడి నియోజకవర్గంతో కూడా పాదయాత్రగా చేయటానికి మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నిర్ణయించాం. ఆ సందర్భంగానే ఈ రోజున చింతలపూడి నియోజకవర్గంలో ఉన్న జంగారెడ్డి మండలం, కావరకోట మండలం, లింగపాలెం మండలం, చింతలపూడి మండలం ఈ 4 మండలాలని సుమారు 120 కిలోమీటర్ల పాదయాత్ర కార్యక్రమాన్ని ఈ రోజున జంగారెడ్డి పట్టణంలో ప్రారంభిస్తున్నాం. ఆ సందర్భంగా మా అన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఆయన కుటుంబం పైన నేడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ వాళ్ళ పనిని కుట్రంతటిని వాళ్ళ పనిని పన్నాగాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ మా ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని మేము ఇప్పుడు ప్రారంభిస్తున్నాం. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు విజయమ్మ పిలుపు మేరకు మరి ఇడుపుల వాయి నుండి ఇచ్చాపురం వరకు దాకా మరి షర్మిల గారి పాదయాత్ర మద్దతుగా మరి చింతలపూడి నియోజకవర్గంలో మరి ముప్పిడి శ్రీని గారి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడతాం. మరి 4 మండలాల కార్యకర్తల నాయకులు అందరూ కూడా అభినందన తెలియజేసుకుంటున్నాం. జంగారెడ్డి మండలం కూడా కార్యకర్తల నాయకులు జంగారెడ్డిగూడెంలోని పలుచోట్ల డ్రైనేజీ నిర్మాణాలకు చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి మండవలి విజయసారథి గురువారం శంకుస్థాపన చేశారు. తొలుత ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు విశ్రాంతి తీసుకున్న రాజేష్ ఎన్టీఆర్ నగర్ నందు డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దశల వారీగా ఎన్టీఆర్ నగర్, ఇంద్రజిత్ గుప్తా నగర్లను అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే రాజేష్ స్థానిక మహిళలను హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కర్రా శ్రీధర్, యువజన నాయకులు మేడవరపు విద్యాసాగర్, పాలకవర్గపు మాజీ సభ్యులు తీడా మహేష్, రావుల కృష్ణ, కొంచాల రాజేంద్ర ప్రసాద్, కర్రా భాస్కర్, పరిమి సత్యనారాయణ, పిపిఎన్ చంద్రరావు, పాటిబండ సుదర్శన్రావు తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మ విగ్రహానికి చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్, జంగారెడ్డిగూడెం మాజీ సర్పంచ్ మండవలి విజయసారథి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం డాంగీనగర్లోని డ్రైనేజీ నిర్మాణంకు సంబంధించి శంకుస్థాపన చేశారు. తొలుత జంగారెడ్డిగూడెం నగర పంచాయతీని క్లీన్ సిటీగా తీర్చిదిద్దనున్నట్లు రాజేష్ తెలియజేశారు. అస్వస్థగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కన్వీనర్ కెవి పద్మావతి, ఇంజనీర్ ఫణిభూషణం తదితరులు పాల్గొన్నారు. మెప్మా పరిధిలో ఉన్న డ్వాక్రా గ్రూపుకు 12 లక్షల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. 3 గ్రూపులకు సంబంధించి ఒక్కో గ్రూపుకు 4 లక్షల రూపాయల చొప్పున బ్యాంక్ లింకేజ్ రుణాలను డ్వాక్రా లీడర్లకు అందజేశారు. అనంతరం డాంగీనగర్ 4 కూడల మధ్యలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మ విగ్రహం వద్ద నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. జంగారెడ్డిగూడెంలోని దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కాశీ అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వాసవి మాతను పూలదండలతో అలంకరించారు. ఉత్సవమూర్తికి మహంకాళి బాలకృష్ణ నిర్మలా దంపతులు పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు సిహెచ్ఎస్ సత్యనారాయణ, టీవీఏ తారకం, పిఎల్ రావు, మాటూరు సత్యనారాయణ తదితరులు పూజాదారులను నూతన వస్త్రాలతో సత్కరించారు. మహిళలు కుంకుమ పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మహంకాళి గంగరాజు, కార్యదర్శి కర్పూరు నారాయణరావు, కోశాధికారి మాతు నాగేశ్వరరావు, ఆర్యవైశ్య సంఘ జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీమకుర్తి కోటేశ్వరరావు, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ తిరివిరి వేణుగోపాల్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ తిరివి వేణుగోపాల్, కాకి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం పట్టణ నడిమధ్యలో కొలువైన గంగానమ్మ తల్లి శ్రీ కాశీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు పెద్దింటి నరసింహాచార్యులు, వాడపల్లి శేషాచార్యులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం వంటి పూజలు చేశారు. వెంకటరమణమూర్తి, నిర్మలాదేవి దంపతులు, గుల్లపూడి శ్రీనివాస్, శ్రీదేవి దంపతులు, వైవి సత్యానందం, లక్ష్మీ దంపతులు, కొంకిమల్ల కిషోర్ దంపతులు అమ్మవారికి పూజలు చేశారు. సాయంత్రం అమ్మవారికి అద్దాల మండపంలో ఉంజల్ సేవ, ఏకహారతి, పంచహారతి పూజలు చేశారు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలోని 47 లక్షల రూపాయలతో ముఖ్యమైన చోట్ల డ్రైనేజీ నిర్మాణాలకు చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ గురువారం శంకుస్థాపన చేశారు. 3వ వార్డులోని సాయినగర్ నందు డ్రైనేజీ నిర్మాణాలను శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా పెద్ద పోస్టాఫీస్ సమీపంలోనూ పెద్దరామాలయం వద్ద డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పత్తి శేఖర్, కర్పూరం త్రివిక్రమరావు ఎమ్మెల్యే రాజేష్ కుమార్ ను పూలదండలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మండవలి విజయసారథి, మాజీ వార్డు సభ్యులు తీడా మహేష్, కర్రా శ్రీధర్, వాసా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలోని పిఎస్సిఎస్ నూతన కార్యాలయాన్ని చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ కుమార్, డిసిసిబి చైర్మన్ కరడన్ రాంబాబు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కునుపురెడ్డి రాఘవేంద్రరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి మండవలి విజయసారథి, వేగవరం మాజీ సర్పంచ్ యాదాల ధర్మరాజు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంటా రామకృష్ణ, సొసైటీ అధ్యక్షులు మోటేపల్లి బసవరాజు, కొనతల ప్రసాద్, మోగళ్ల హరిబాబు, బొడ్డు వెంకటేశ్వరరావు, మోరంపూడి జగన్, దుగ్గిన శ్రీను, రిఫ్రెష్ మినరల్ వాటర్ నిర్వాహకులు శ్రీనివాస్ చౌదరి బాబు, దల్లి తుకారం రెడ్డి, పోల్నాటి బాబ్జీ, కరాటం ఉమా, రెడ్డి బాబు, మురళి తదితరులు పాల్గొన్నారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన సొసైటీ అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. నూతన కార్యాలయం ఆవరణలోనూ ఆ భవనం ఎదురుగా వేసిన టెంట్ సైతం కిక్కిరిసింది. వైఎస్ కాంగ్రెస్ పార్టీలోకి కరాటన్ రాంబాబు చేరే అవకాశం ఉందన్న వార్త ఆ నోటా ఈ నోటా పాకడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి సైతం అధిక సంఖ్యలో రైతులు హాజరయ్యారు. నూతన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి చేరుకోలేక చాలా మంది ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డిసిసిబి చైర్మన్ కరాటన్ రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల అభిష్టం మేరకే తాను నిర్ణయం తీసుకుంటానని పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి తనకు ఎంతో స్నేహం ఉందని ఆ పాలన గురించి గుర్తు చేసుకున్నారు. కార్యకర్తలు కోరే పార్టీలకు తాను వెళ్లడానికి తొందరలో ముహూర్తం పెట్టాలని సభాముఖంగా కరాటన్ రాంబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎక్కువ శాతం కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. దీంతో భవిష్యత్తులో రాంబాబు వైఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ఆయన వర్గీయులు తెలియజేశారు. రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు, ఆయనతో తిరిగినప్పుడు ఆయన యొక్క గత పరిణామాల్లో మీరు బాగా నాటుకున్నాయి. ఎందుకు చెప్పినాయంటే, టికెట్ వచ్చిన వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలను ఎవరైనా ముట్టుకోలే.
చిన్నగా తెలుగుదేశం కుటుంబాలతో సహా తెలుగుదేశం వాళ్ళ ఇళ్ళకి తిరిగి మీరందరూ కూడా పార్టీ చేయాలి, మీరందరూ ఎదురు రావాలి, ఈ ఒక్కసారికి మాకు చేయండి, ఆ తర్వాత మీరు తెలుగుదేశాన్ని చేయండి అని అనేక తెలుగుదేశం ఇళ్లలో తిరగటం జరిగింది. మన అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్కటికే కాదు, మీరందరూ కూడా మీ ఊళ్ళో మీ ఇళ్లలోకి మీ అందరినీ మీరు కనుక్కుని మీ అందరూ ఎస్ఎన్న రోజున మేము రావటానికి ఎట్టి విధమైన అభ్యంతరం లేదని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తాం. డీసీసీబీ చైర్మన్ కరాడన్ రాంబాబుతో కలిసి రాజకీయాల్లో పనిచేయడం తనకు అదృష్టమని, అహర్నిశలు ప్రజలకు సేవ చేస్తున్న రాంబాబు లాంటి వ్యక్తిని కొంతమంది దిగజార్చి మాట్లాడడం జీర్ణించుకోని పరిణామాలని చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 1999లో కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. మళ్ళీ 2004లో కూడా కరాడన్ రాంబాబు గారు ఈ ప్రాంతానికి సంబంధించిన పెద్దలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంతానికి సంబంధించి ఈ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఈ ప్రాంతానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి కరాడన్ రాంబాబు గారి వల్ల మళ్ళీ 2009లో కూడా అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలో ఉన్న మాటే కానీ గెలిచినప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ మీ అందరికీ తెలుసు. 3 నెలల్లోనే దివంగత నేత ప్రీతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని ఈ రోజు వరకు కూడా జీర్ణించుకునేటువంటి కార్యకర్తలుగా మేము ఉంటున్నాము. ఆ రోజు నుంచి కూడా కానీ నియోజకవర్గానికి సంబంధించి ఏ ఒక్క అభివృద్ధి పని కూడా ఆగకూడదు, నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏది కూడా ఆపకూడదనే ఉద్దేశంతో కష్టాలు ఉన్నప్పటికీ కూడా నష్టాలు ఉన్నప్పటికీ కూడా అది జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ కూర్చొని కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గాన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. ఏం చేయగలిగాము అంటే సమాధానం చెప్పేటటువంటి పరిస్థితుల్లో లేవు. కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించి భవిష్యత్తులో కానీ ఎప్పుడూ కూడా పూర్తి స్థాయిలో కుటుంబానికి అండగా ఉంటాం. ఆ కుటుంబానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటానికి అయినప్పటికీ కూడా భవిష్యత్తులో సిద్ధంగా ఉంటాం. చింతలపూడి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు వీళ్ళందరితో కూడా పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ప్రజలు గౌరవనీయులు కరాడన్ రాంబాబు గారి నిర్ణయం మేరకు అన్ని నిర్ణయాలు తీసుకుంటామనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జంగారెడ్డిగూడెంలోని బాలాజీ నగర్ నందు టేక్ మై హ్యాండ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబులెన్స్ ను పోలవరం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ జట్టి గురునాథరావు గురువారం ప్రారంభించారు. జంగారెడ్డిగూడెం ఎల్ఐ గేరా మోజస్ ఈ అంబులెన్స్ ను టేక్ మై హ్యాండ్ సొసైటీకి ఉచితంగా అందజేశారు. గేరా మోజస్ సొసైటీ మాజీ అధ్యక్షులు పరిమి సత్యనారాయణలు ఆ సొసైటీ ప్రతినిధులకు అంబులెన్స్ కాగితాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిహెచ్ఎస్ సత్యనారాయణ, ఆది వెంకట్రావు, పిండి రాము తదితరులు పాల్గొన్నారు. టేక్ మై హ్యాండ్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు జీవారత్నం, ఇందిరా సేవలను డీసీసీ అధికార ప్రతినిధి జట్టి గురునాథరావు అభినందించారు. డీసీసీబీ చైర్మన్ కరాడన్ రాంబాబుకు తనకు మధ్య విభేదాలు లేవని పోలవరం ఏఎంసీ చైర్మన్ జట్టి గురునాథరావు సిటీ న్యూస్ ఇంటర్వ్యూలో తెలియజేశారు. సిటీ కేబుల్ ఎండీ పాలపతి శ్రీనివాస్ నిర్వహించిన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ఆయన మనసు విప్పి మాట్లాడారు. కరాడన్ రాంబాబుకు తనకు విభేదాలు అభూత కల్పనేనని కొట్టిపాడేశారు. ఎవరేమనుకున్నా రాంబాబు అంటే నాకు ఇప్పటికీ అభిమానమేనని, ఆయన ఏళ్ల నాకు ఎటువంటి మనస్పర్ధలు లేవన్నారు. ఇప్పుడైనా సరే అవసరమైతే ఆయనతో కలిసి పనిచేయడానికి తనకిష్టమేనన్నారు. పదవులు అనుభవించాలని తాను ఎప్పుడూ అనుకోలేదని, అభివృద్ధే లక్ష్యంగా తాను పనిచేశానన్నారు. తాను ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదని చెప్పారు. ఈ ఇంటర్వ్యూను ఈ నెల 19వ తేదీ సిటీ న్యూస్ ప్రసారం అనంతరం ప్రత్యేక బులెటిన్ గా ప్రసారం చేయనున్నట్లు సిటీ కేబుల్ ఎండీ పాలపతి శ్రీనివాస్ తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలోని రాజు కాలనీ నందు శ్రీ కరాడన్ రాంబాబు రైతు సేవా సహకార భవనంలో 2012 అంతర్జాతీయ సహకార సంవత్సరం సహకార సమ్మేళనం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం జిల్లా చైర్మన్ కరాడన్ రాంబాబు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమ్మేళనానికి జిల్లా నలుమూల నుంచి పిఎస్సిఎస్ సభ్యులు భారీ స్థాయిలో హాజరయ్యారు. రైతులకు డీసీసీబీ అందిస్తున్న పలు రాయితీల గురించి, పథకాల గురించి చైర్మన్ కరాడన్ రాంబాబు విశదీకరించారు.
సొసైటీ లేకపోతే రైతుకి అన్యాయం జరుగుతుంది. దాంట్లో రూపైపోతుంది. ఇంకా 10%, 15% ఉన్నారు, నేను లేరని అనట్లేదు, కానీ 70-80% మార్పు ఇవాళ వచ్చింది. అది ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. రాబోయే బోర్డుకి, మనం రాబోయే భవిష్యత్తుకి, రాబోయే కొత్తగా నీకే ప్రెసిడెంట్లు కొత్తగా బోర్డు వచ్చినప్పుడు వాళ్ళకి మనం స్ఫూర్తిగా ఉండాలి. లేకపోతే ప్రెసిడెంట్ గారు వచ్చాడయా అన్ని పాటు చేసాడు, ఇన్బ్యాలెన్స్లో తీసుకెళ్ళిపోయాడు, సొసైటీ వాళ్ళు ఎలాగా చేయమంటారు, ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు మనం పొడిసే విధంగా ఉండకూడదు. ఇంకా 16 సొసైటీలు ఇన్బ్యాలెన్స్లో ఉన్నాయి. వాటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద ఒకసారి CEO గారిని బోర్డులో మీటింగ్ పెడితే మా అనుభవం ఉన్న డైరెక్టర్స్ అందరూ కూడా ఇన్బ్యాలెన్స్లో ఉన్న సొసైటీని మనం ఆదుకుంటూ మనం ఏదైనా చేస్తే ప్రతి సొసైటీ ఇన్బ్యాలెన్స్లో తీసుకెళ్ళిపోతారు అని మన సభ్యులందరూ కూడా ఇది కాదు, వాటికి వేరే రకమైన ఆలోచన, వేరే రకమైన ఇది చేయాలని చెప్పారు. ఆ 16-17 సొసైటీలను కూడా మనం చేయగలిగితే చాలా మన జిల్లా చాలా రైతాంగానికి చాలా ఉపకారం చేసింది. ఇవాళ మీరందరూ కూడా రైతుకి సేవ చేస్తారు. ఇవాళ దేశానికి అన్నం పెట్టే వారికి మీరు సేవ చేస్తామనే భావం ఉండాలి. ఒక మంచినీళ్ళు సీసా మనం తాగుతున్నాము అంటే అది రైతు వడ్డీ భారం అనే మనం ఎప్పుడు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఎన్నో కష్టం వచ్చి రైతు మనం తక్కువ ఇంట్రెస్ట్కి మనం ఇస్తున్నాం కాబట్టి ఆ రైతుని ముందుకు తీసుకెళ్ళి ఆ రైతుకి ఏమేమి కావాలి, ఇందాక DDM గారు నాకు చెప్పినప్పుడు మనం ఇంకా సొసైటీలో ఏమేమి చేయాలి అన్నారు. కాదండి, ఈ గుట్టకు దిగనివ్వండి, మా ప్రెసిడెంట్ అందరూ ఇప్పుడే కోఆపరేటివ్ని ముందుకు తీసుకెళ్తున్నారు, మీరు కొత్త ప్రోగ్రాములు పెట్టిస్తే